శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భాష్కలి పలికెను, ఓ దేవా, మీరు అడిగినచో పిదప భూమినంతయు దానమివ్వవలను. 3 అడుగుల భూమినిచ్చుట నాకు సిగ్గును కలిగించును. ఇంద్రుడు పలికెను, ఓ దానవేంద్ర, నీవు చెప్పినది నిజమే, కానీ ఈ బ్రాహ్మణుడు అంత మాత్రమే అడిగెను. అందువల్ల నిన్ను నేను 3 అడుగుల భూమిని అడిగినాను. అందువల్ల ఈ వరమును ఇవ్వము. భాష్కలి పలికెను, ఓ రాజా, వామనుని కోసం 3 అడుగుల భూమిని స్వీకరించు. చిరకాలం నీవు సుఖంగా ఉండు. భాష్కలి, నాకు వారి హరి స్వయంగా ప్రసన్నుడగునుగాక అని పలికి జలపూర్వకంగా 3 అడుగుల భూమిని దానమిచ్చను. అంతటా హరి వామన రూపం విడిచి దేవతల హితం కోసం తూర్పుముఖుడ యజ్ఞపర్వతం పైనుంచి లోకములన్నింటినీ ఆక్రమించెను. విష్ణువు ఎడమకాలు దానవుని నివాసమున ఉండెను. మొట్టమొదటి పాదము జగత్పతి సూర్యుని యందుంచెను. 2వ అడుగును ధ్రువుని యందుంచి 3వ అడుగుచే బ్రహ్మాండమును తాకగా బొటనవేలి తాకిడికి బ్రహ్మాండమునకు రంధ్రం ఏర్పడి నీరు పుష్కలంగా స్రవించినది. బ్రహ్మలోకం మొదలగు లోకములన్నింటినీ ముంచివేసినది. ధ్రువస్థానమును, సూర్యలోకమును, యజ్ఞపర్వతమును ముంచివేసి ఆ ధార పుష్కరమును ప్రవేశించి విష్ణు పదములను తడిపెను. దానిచేత భూమిపై వైష్ణవ పదములు ఏర్పడెను. విష్ణు పదములున్న ఆశ్రమానికి వెళ్ళి బావియందు స్నానమాడినవాడు దర్శనం చేతనే అశ్వమేధ ఫలమునందును 21 గణములతో కలిసి వైకుంఠం పొందును. 300 కల్పములు అన్ని భోగములు అనుభవించి చివర సార్వభౌముడగను. ఓ భీష్మ, విష్ణుపాదముల నుంచి పొంగినది కావున ఆ నదిని విష్ణుపది అందును. అందువల్లనే 3 లోకములలో వ్యాపించిన గంగకు విష్ణుపది అని పేరు. విష్ణువు బొటనవేలు తగిలి రంధ్రం ఏర్పడి శుభకరమైన గంగాజలం పుష్కరంతో ప్రవహించినది. పిదప విష్ణువు భాష్కలితో 3వ అడుగు కోరగా భాష్కలి సమాధానం లేక తలదించుకొనెను. అతని మౌనం చూసి శుక్రుడు, దానశక్తి స్వాభావికమైనది. భూమిని సృష్టించుటకు మేము ఆసక్తులము. అతని వద్ద ఉన్నదంతా నీకు ఇచ్చివేశాడు. అంతటా భాష్కలి, నీవు సృష్టించిన భూమినంతటిని నీకు ఇచ్చివేస్తుని. నా వద్ద ఇంకా ఏమీ మిగలలేదు. దీర్ఘమైన రూపం గల నీ ముందు ఈ భూమి అల్పమైనది. సృష్టించుటకు నేను ఆసక్తుడను. నీ ఇచ్ఛాశక్తియే ఎల్లప్పుడూ సమర్థమైనది. భాష్కలి సత్యవాది కావడం వల్ల రాజుతో, దానవరాజా, నీ కోరిక ఏమిటో చెప్పుము. నా చేతిలో నీరు నీవు నాకు ఇచ్చినదే. అందువల్ల నీవు వరం పొందుటకు అర్హుడవు. నీకేమి కావాలనో కోరుకొనము. అంతటా భాష్కలి జనార్దనుని ఇలా వేడుకొనెను, ఓ దేవేశ, నీ యందు భక్తిని నాకు ప్రసాదించు. నీ చేతిలో మరణం పొంది తపస్సులకు కూడా లభ్యం కాని శ్వేతద్వీపమునకు నాకు అనుగ్రహించము. భాష్కలుని కోరిక విని యుగాంతం వరకు వేచి ఉండు. వరాహ రూపంలో భూమి యందు ప్రవేశించినప్పుడు నిన్ను సంహరించెదను. అప్పుడు నీవు నన్ను చేరగలవు అని స్వామి పలికెను. వామనుడు లోకములన్నింటినీ ఆక్రమించెను, అంతర్ధానమయ్యెను. అప్పుడు అసురులు దేవతలతో సత్యభాషణం విడిచిరి. భాష్కలి పాతాళంలో ప్రవేశించి సుఖంగా ఉండెను. ఇంద్రుడు 3 లోకములను పాలించెను. స్వామి యొక్క ఈ అవతారము త్రివిక్రమ అవతారం. ఓ రాజా, విష్ణుపదముల ఉద్భవం గురించి నీకు చెప్పాను. దీన్ని విన్నవాడు సమస్త పాప విముక్తుడగును. ఈ పాదములు దర్శించిన వానికి దుస్వప్నములు, దుశ్చింతలు, కష్టములు, పాపములు కలగవు. మౌనంగా పుష్కరయాత్రను చేయు మానవుడు అశ్వమేధయాగ ఫలమును పొందును. శివదూతి చరితం. భీష్ముడు పలికెను, పూజ్యుడా, భాష్కలి బంధనం మహాశ్చర్యం. పూర్వం విరోచనని పుత్రుడైన బలిని త్రివిక్రముడు నిర్జించి పాతాళమునకు పంపించిన కథను విన్నాను. నాగతీర్థం ఏర్పడిన విధానం, పిశాచముల ఉత్పత్తి, శివదూతి మంగళ ఎట్లయినది, పుష్కరమును అంతరిక్షంలోకి ఎవరు తీసుకువెళ్లారు, భాష్కలుని వధ, ఇవన్నీ చెప్పవలెను. ఓ మహాముని, పూర్వం బలిని నిర్జించుటకు భూమిపై అడుగుపెట్టిన నారాయణుడు 2వసారి ఎందుకు వచ్చెను? ఇవన్నీ వినవలనని కుతూహలంగా ఉన్న నాకు వాటన్నింటినీ యథాతథంగా చెప్పవలెను. పులస్త్యుడు పలికెను, భాష్కలి బంధనం, విష్ణుపదముల ఉత్పత్తిని గురించి నేను చెప్పాను. దాన్ని నీవు విన్నావు. వైవస్వత మన్వంతరంలో విష్ణువు తిరిగి అవతరించి 3 లోకములను ఆక్రమించెను. 3 లోకములను ఆక్రమించిన బలిని యజ్ఞంలో బలవంతుడైన వామనుడు బంధించెను. దేవతలు తిరిగి భూమిపై స్వేచ్ఛగా సంచరించిరి. ఈ విధంగా విష్ణువు వామనునిగా అవతరించి త్రివిక్రముడై నిజస్వరూపమునకు వ్యతిరేకముగా అవామనుడయ్యను. ఈ విధంగా విష్ణు అవతారం గురించి చెప్పితిని. ఇక నాగతీర్థం గురించి చెప్పెదను. అనంతుడు, వాసుకి, మహాబలుడైన తక్షకుడు, నాగేంద్రుడైన కర్కోటకుడు, పద్ముడు, మహాపద్ముడు, శంఖుడు, కులికుడు, వీరంతా కశ్యపుని పుత్రులు. వీరంతా జగత్తును ఆక్రమించిరి. వీరు కుటిలురు, భయంకరమైన కర్మలు చేయువారు, తీక్షణులు, విషపూరితులు, మందమతులైన మానవులను వీరు క్షణంలో బూడిద చేయుదురు. వారిని చూచినంతనే మానవులు నశించిరి. రోజురోజుకు మహాదారుణంగా నశించుచుండిరి.
తమకు కలిగిన గండమును చూసి ప్రజలందరూ బ్రహ్మదేవుని ఇలా వేడుకొనిరి. ప్రజలు పలికిరి, ఓ దేవదేవ, లోక సృష్టి కారణ పరమేశ్వర, తీక్షణులైన ఈ భుజంగముల నుంచి మమ్మల్ని రక్షించు. ప్రతిరోజు మాకు గండంగా ఉన్నది. మనుషులు, పశువులు, పక్షులు అన్నీ భస్మమగుచున్నవి. సృష్టిని చేసిన వాడవు నీవు, మాకు ఉచితమైనది చేయవలను. బ్రహ్మ పలికెను, నేను మిమ్మల్ని తప్పక రక్షించదను. భయమును వదిలి మీరు మీ స్థానములకు వెళ్ళండి. ఈ విధంగా పలికిన బ్రహ్మ మాటలు విని ప్రజలు బ్రహ్మను సంతోషంతో స్తుతించి వెడలిరి. వారు వెడలిన పిమ్మట బ్రహ్మ క్రుద్ధుడై వాసుకి మొదలైన సర్పములను పిలిచి ఇలా శపించెను, దురాత్ములైన మీ వలన ప్రజలందరూ నశించుచున్నారు. నేను సృష్టించిన జీవులను మీరు నాశనం చేయుచున్నారు. అందువల్ల వైవస్వత మన్వంతరంలో దారుణమైన నా కోపం వలన మీరు నశింతురు. చంద్రవంశంలో పుట్టిన జనమేజయుడు సర్పయాగ జ్వాలలో మిమ్మల్ని కాల్చివేయును. మీ పినతల్లి కుమారుడైన గరుడు మిమ్మల్ని తినును. ఈ విధంగా దుష్టచేతసులైన మీరందరూ నశింతురు. మీ కులములన్నీ నశించి ఒక్క కులం మాత్రం మిగిలిను. సర్పములన్నీ భయంతో ఉనికిపోయి బ్రహ్మ పాదములపై పడి, పూజ్యుడా, సర్వసృష్టికర్తవు నీవు. మేము కుటిలులమే. మా జాతికి విషం, క్రూరత్వం, కరిచే స్వభావం ఇచ్చినవాడవు నీవు. ఇప్పుడు మా మేల శపింతవు అని అడిగాను. అంతటా బ్రహ్మ, కుటిలురైన మిమ్మల్ని సృష్టించిన వాడిని నేనే. మరి మీరు ఎందుకంతమందిని చంపుచున్నారు? ఆ మాటలకు విని నాగులు, దేవేశ, మానవులకు మాకు వేరువేరు స్థానములు ఏర్పరచము. మనుషులకు మాకు ఒక నియమం ఏర్పరచము. నీవిచ్చిన శాపం వలన జనమేజయుడు మమ్మల్ని తప్పక నాశనం చేయను. బ్రహ్మ పలికెను, వేదవేత్తల్లో శ్రేష్ఠుడైన జరత్కారుడు అను వాడుండును. అతనికి జరత్కన్యను అనగా వాసుకి చెల్లెలను ఇవ్వవలను. ఆమెకు ఒక పుత్రుడు కలుగును. ఆ బ్రాహ్మణుడై మిమ్మల్ని రక్షించువాడు, ఉద్ధరించువాడు అగును. అప్పుడే నాగులకు మనుషులకు సమయం ఏర్పరచెదను. ఏకాగ్ర చిత్తంతో నా శాపం వినండి. సుతల వితల తలాతల లోకములలో మాత్రమే మీరుండండి. నా ఆజ్ఞగా మీరు వివిధ భోగములను అనుభవిస్తూ 7వ మన్వంతరం కాలం వరకు ఉండండి. తర్వాత వైవస్వత మనవు కాలం ప్రారంభమైనప్పుడు కశ్యపునికి సర్వభక్షకుడైన గరుడు జన్మించును. అప్పుడు సర్వసంతతి దహింపబడును. సర్పములన్నీ అప్పుడు నశించును. క్రూరులు, దుర్మార్గులు, నాగులందరూ నశింతుడు. సందేహం లేదు. కాలం వచ్చిన జీవిని అపకారం చేయవాన్ని మీరు తినడం. మంత్రము, తంత్రము, ఔషధము, బంధనము చేయు మానవుల యందు మరియు గరుడుని యందు మీరు భయం కలిగి ఉండండి. మరొక భావన చేయకండి, లేనిచో మీరు నశింతురు. బ్రహ్మ మాటలు విని సర్పములన్నీ సుతల లోకమునకు వెళ్ళినవి. భోగములు అనుభవిస్తూ అక్కడే ఉన్నవి. ఈ విధంగా బ్రహ్మ వల్ల వరమును మరియు శాపమును పొందిన సర్పములు పాతాళంలో ఆనందముగా ఉండరి. కొంతకాలం తర్వాత సర్పములు ఇట్లా ఆలోచించినవి, భరతవంశంలో పాండు కుటుంబం వాడు రాజగను. దైవయోగం వలన వాడు మనల్ని నశింపచేయును. త్రిభువనములకు నాథుడైన బ్రహ్మదేవుడు మనల్ని ఎట్లు శపించను? మనకిప్పుడు బ్రహ్మ తప్ప వేరొక గతి లేదు. ఆ బ్రహ్మదేవుడు ఉత్తమమైన వైరాజపట్టణంలో ఉండును. ఇప్పుడు బ్రహ్మ పుష్కరంలో యజ్ఞం చేయుచున్నాడు. మనం బ్రహ్మదేవుని ప్రసన్నని చేసుకొందము. అప్పుడు మనకు ఉత్తమమైన వరములు ప్రసాదించును. ఈ విధంగా ఆలోచించి సర్పములన్నీ పుష్కరంలో ఉన్న యజ్ఞాపర్వతమునకు వెళ్ళి ఏటవాలుగా ఉన్న శైలంను ఆశ్రయించినవి. అలసిన నాగులను చూసి చల్లని నీటిధారలో వాటిని ఆనందపరుస్తూ ఉత్తరముఖంగా కురిసినవి. అలా ఏర్పడినదే ఈ నాగతీర్థం. కొందరు దీన్ని నాగకుండమని కూడా అంటారు. మరికొందరు దాన్ని నాగనది అంటారు. ఇది పరమ పావనమైన తీర్థము. సర్ప విషంలో నశింపచేయును. శ్రావణ పంచమి నాడు ఈ నాగకుండంలో స్నానం చేసిన వారిని, వారి కులములతో వారిని సర్పములు ఎన్నడూ పీడించవు. అచట పితరులకు శ్రాద్ధములు పెట్టిన వారికి ఉత్తమ స్థానం లభించును. పాముల భయమును తెలుసుకుని ఇంతకు ముందు చెప్పిన మాటల్ని తిరిగి, శ్రావణ పంచమి పరమ పావనము, సర్వపాపహరము, శుభము. ఈనాడు పులుపు కారములు వదిలి నాగులను ఆవుపాలతో అభిషేకించవలెను. ఇటువంటి వారికి పాములు మిత్రులగును. పులస్సుడు పలికెను, ఇక శుభదూతి గురించి చెప్పెదను. రుద్రుని జటాజూటంలో నుంచి శివ అను శక్తి బయటకు వచ్చి నీలగిరి కొండలపై తపమాచరించుటకు వెళ్ళెను. నేను తపస్సాచరించి సమస్త జగత్తును దహించి వేసేదని సంకల్పించి పంచాగ్నుల మధ్య గొప్ప తపమాచరించెను. అదే కాలంలో సముద్రం మధ్యలో ఉన్న రత్నాక్షమను మహాధనవంతమైన పట్టణంలో బ్రహ్మవర ప్రభావం వల్ల రురుడు అను దానవుడు తేజోవంతుడై నివసించుచుండెను. సర్వదేవ భయంకరుడైన అతడు ఎన్నో వేల కోట్ల అసురులచే పూజించబడి 2వ నముచి వలె వెలిగెను. ఎంతో కాలం తర్వాత అతడు లోకపాలకుల పట్టణానికి వెళ్ళెను. దేవతలను జయించవలనన్న తలంపుతో కోరి వైరం తెచ్చుకొనెను. అతడు లేచినప్పుడు సముద్రంలోని నీరు వేగంగా పొంగి పర్వత చర్యలను ముంచివేశను. అసురుని భయంకరమైన మహాసైన్యం సంఘములుగా ఏర్పడి దేవతలను జయించుటకు సముద్రం నుంచి బయలుదేరిన చిత్ర విచిత్రమైన కవచములు ధరించిన యోధులతోనూ, ఏనుగులతోనూ, వెన్నుచూపని వీరులతోనూ
పెద్ద పెద్ద చేపలతో పోలిక చూపుతున్న ఆకారంతో ఉన్న వీరులు బయటకు వచ్చినది. బంగారు సూత్రములచే కట్టబడి రోహిత మత్స్యం వలె ఉన్న గుర్రములు లక్షల కోట్లలో నీటిపై కర్రతోనూ వంగని వెదురుతోనూ చేసిన చక్రములు గల రథములు సమముగా వేగంగా నడుచుచున్నవి. అలాగే సూర్యుని రథం వంటి వేగం గల రథములు శబ్దం చేయుచూ బయలుదేరినవి. అలాగే ఆయుధములు చేత ధరించిన పరాజయం తెలియని వీరులు దానవుని అనుచరులు యుద్ధమునకు బయలుదేరరి. ఆ యుద్ధంలో దేవతల మిక్కిలి భయంతో పారిపోవచుండగా అసురులు వారిని అందరినీ తరిమి కొట్టరి. దేవగణం భయంతో పారి దేవి ఉన్న నీలగిరిని చేరరి. దేవి రౌద్రి, తపోనిష్టనున్నది, ధన్యసాంభవి, ఉత్తమ శక్తి, సంహారకారిణి, కాళరాత్రి, వికసించుచున్న పద్మముల వంటి కన్నుల కలది అయిన ఆ దేవి విస్మయంతో మీ భయమునకు కారణమేమీ కనిపించటలేదు. మరి ఇంద్రునితో పాటు దేవతలందరూ ఇలా పారిపోవటకు కారణమేమిటి? దేవతలు పలికిరి, మహాపరాక్రమవంతుడైన రురువు చతురంగ సేనలతో వచ్చుచున్నాడు. అందుకే భయంతో నిన్ను శరణు పొందాము. ఆ మాటలు విని ఆమె పెద్ద పెట్టున నవ్వెను. ఆ నవ్వు నుంచి సుందరమైన స్త్రీలు వచ్చిరి. వారి చేతిలో పాశములు అంకుశములు ఉన్నవి. ఓం శాంతి శాంతి శాంతి.